పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. మీ పాదముల చెంత ఈ రీతి నేను స్తుతించటానికి, ఈ రీతిగా నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పట్టణం పట్ల నీ ప్రణాళిక ఎంతో గొప్పగా ఉన్నదని మీరు బయలుపరుస్తూ ఉన్నారు. ప్రభువా, ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా నీ ఆత్మస్వాధీనంలో పాటలు, స్తుతి, ఆరాధన మీరు నడిపించారు. దీని ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. ఈ సమయంలో పరలోకము నుండి నీ వర్తమానం దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యము పరలోకము నుండి దయచేయండి. నీవు మాకు అనుగ్రహించండి. నీ మాటల ద్వారా మేము పోషించబడగలదు, దీవించబడగలదు. నీ దీవెనలు మాకు దయచేయండి. బిడ్డలందరూ ఎన్నో ఆశలతో వచ్చి ఉన్నారు. అందరి ఆశలు మీరు తీర్చండి. అందరి మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి. నిండు ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళటానికి కృప దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఇక్కడెక్కడ కూడా సాతానుడు పని చేయకుండా సాతానుని యేసును బంధిస్తూ ఉన్నాం. వాడు దూరమవునుగాక, నీ కృప కలుగుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారు? యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడైండునుగాక. ఏమైపోయారు పాస్టర్ గారు అని అనుకుంటున్నారా? ఆత్మదేవుడు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. అందరు కూర్చోనండి. అందరూ కూడా మీ స్థలాల్లో కూర్చోనండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఇప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించండి. ఇలాగా మీరు మంచి వాళ్ళు అయితే, మీకు మంచి మనసు ఉంటే, మీరు కుడివైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అలాగనే ఎడమవైపు ఉన్న వారి వైపు తిరిగి, ఇంకా మంచి మనసు ఉంటే, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని ఎడమవైపు ఉన్న వారిని దీవించండి. నేను ఎవరిని దీవించను, నాకు అలాంటి మనసు లేదన్నవారు గట్టిగా చప్పటి కొట్టి హల్లెలూయా చెప్పండి. నేనేం చెప్పాను మీరు ఏమి విన్నారు? మీకు ఇష్టం లేదా? మరి చప్పట్లు కొట్టేశారు. మీ మనసులను ఇక్కడ పెట్టండి. మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసు ఎక్కడో ఉంది. మీ మనసులను పట్టుకురండి. ఇళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, షాపుల దగ్గర, ఎక్కడెక్కడుందో పట్టుకొచ్చి ఇక్కడ పెడితే నీ మనసులోనికి దేవుని వాక్యం వెళ్తుంది. ఆమేన్. ప్రియులరా, గత కాలమంతా దేవుడు కాచి కాపాడి బలమైన కార్యాల ద్వారా మనల్ని సంతోషపరుస్తూ ఉన్నారు. నెల్లూరు ఎందుకు రావటం మానేశారనే ప్రశ్న మీలో అందరికీ ఉంది. ముందు అది ఆన్సర్ చేసి మీరు వాక్యం చెప్పండి అన్నట్టు చూస్తున్నారు మీరు. మీ మనసు ఎరిగిన దేవుడు నాకు చెప్పాడు కనుక చెప్తున్నాను. చాలా దూరం అయిపోవటం వల్ల, పరిచర్య భారం అవటం వల్ల రాలేకపోయారు. రమ్మంటారా? మరి మీకు ఈ ఫంక్షన్ హాల్ దూరం అవ్వలేదా? దేవుడు మంచి స్థలం మనకు సొంతంగా ఇచ్చేలా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే నేను రావటానికి సిద్ధపడతాను. దేవుడు మీలో చాలామంది ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి మరలా ఈ అభిషేక ప్రార్థన ఇక్కడ మరలా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా జీవిత తీరమునా నాపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములో తునకు. అందరూ పాడదామా? నా ఆత్మ విరపోయా, నా దీక్ష ఫలి, నా నావలో కాలిడుము, నా సేవ జే కొనుము.
రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు. అందరూ స్వరం ఎత్తి పాడదాం. రాధాయను ప్రతిఫలమో రక్షించుని సిలువా రమణీయలో రతనాలను వెదకుటను రాజిల్లునా నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాటను అర్థం చేసుకుంటూ ఆత్మలో అనుభవిస్తూ శుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణ ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నావా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ పాటను ఎన్నిసార్లు మనం పాడుతున్నా ఒక ఆత్మ సంబంధాన్ని నడిపిపోస్తుంది. ఎందుకంటే అంత గొప్ప దైవజనుడు ఈ పాటని ఆత్మలో అనుభవించి రాశాడు ఆయన. అందుకని ఎన్ని సంవత్సరాలు గడిచినా పాడిన ప్రతి సమయం నూతన పరచబడుతుంది. అది మన జీవితానికి చాలా అవసరమైన మాటలు ఉన్నాయి అందులో. ఆమేన్. ఎంత కష్టపడినా ఎన్ని చేసినా మన చిన్న దోణిలో యేసు ఉన్నాడు. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా ఈ నావ మునిగిపోకుండా అద్భుతముగా గమ్యమునకు చేరుతుంది. హల్లెలూయా. మరి చాలా సాక్ష్యాలు యేసయ్య నామములో గొప్ప సాక్ష్యాలు మనం కలిగి ఉన్నాం. మరి పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 8,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు. అందరు గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. 8,000 ప్రవచనాలని దేవుడు స్థిరపరిచాడు. రోగులు బాగుపడిన ప్రవచనాలు ఉన్నాయి. పాడైపోయిన స్థితిలో నుండి దేవుడు లేవనెత్తినటువంటి గొప్ప సాక్ష్యాలు ఇవన్నీ చూస్తే మనకు దగ్గరగా ఒక 25,000 పైన ప్రవచనాలు నెరవేరి ఉన్నాయి. ఆమేన్. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఇంకా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానము దేవుని సన్నిధి నుండి వస్తుంది గనుక, వాగ్దానము దేవునిది గనుక, ఆయన అబద్ధికుడు కాడు గనుక ఆయన చెప్పిన మాట 100% నీ పక్షముగా దేవుడు నెరవేర్చును. మరి ఒక సాక్ష్యాన్ని చూద్దాం. సికింద్రాబాద్లో ఒక కుటుంబం, మరి వారు పెళ్ళైన 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? పెళ్ళై 20 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరని ప్రతి సంవత్సరం వారు ఎన్నో హాస్పిటల్కి తిరుగుతున్నారు. వైద్యులను ఆశ్రయించారు. ఎవరు ఏది చెప్తే అది చేశారు. దగ్గరగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పిల్లల కోసం. ఎవరి కోసం? పిల్లలు పుట్టాలని. ఎవరేది చెబుతుంది. పిల్లలు లేని బాధ ఆ పిల్లలు లేని ఆ యొక్క భార్య భర్తలకే ఉంటుంది. ఆ బాధ భార్య భర్తల్లో భార్యకి మరీ వేదన ఎక్కువ ఉంటుంది. ఆ అవమానము భరించలేని అవమానం అది. మరి ఆ అవమానం తొలగిపోవాలంటే అది యేసయ్య కరుణిస్తేనే తొలగిపోతుంది అది. ఆమేన్. 20 సంవత్సరాలు అయింది పెండ్లయ్యి. 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారంటే అన్ని రకాలుగా ఖర్చు పెట్టారు. 2 సమయాలు వైద్యులను ఆశ్రయించి IVF చేయించుకున్నారు. 2 సార్లు IVF చేయించుకున్నా కానీ దాని వలన కూడా ప్రతిఫలము కలగలేదు. మరి ఎవరి వలన ప్రతిఫలము కలిగిందంటే యేసయ్య నామంలో చేసినటువంటి అభిషేక ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యము జరిగించాడు. గర్భము తెరిచాడు. చక్కని బిడ్డను అనుగ్రహించాడు. వారు దేవుని సన్నిధికి వచ్చి సికింద్రాబాద్ మన ఆరాధనకు వచ్చి, సికింద్రాబాద్లో ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. నేను ప్రతి ఆదివారం సికింద్రాబాద్లో ఉంటా. ఆరాధనకి అక్కడికి వచ్చి
అయ్యా ఇలా జరిగింది, సాక్ష్యం ఇస్తామని చెప్తే వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని మనం విందాం. మా మ్యారేజ్ అయ్యి 20 years అయిపోతుందండి. నేను ఐవీఎఫ్ వెళ్ళాను 3 times, 20 lakhs ఖర్చు పెట్టాను. తర్వాత గర్భసంచిలో ఒక పీజు లాగా ఉండిపోయి ఆమెకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పటంచెరువులో ఒక అన్న చెప్పాడు లైవ్లో, ఇసాక్ పాస్టర్ అని చెప్పి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రార్థన చేస్తే గర్భం లేని వారికి చాలామందికి ఇప్పటికీ 60-70 మందికి గర్భాలు దేవుని ఆశీర్వాదం వల్ల ఆశీర్వదించబడినారు అని చెప్పినప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ సండే ఈవినింగ్ పోయి స్కాన్ చేపిస్తే ఏమీ లేదు, గర్భసంచి క్లీన్ అయిపోయినది. అదే రోజు గర్భసంచి క్లీన్ అయింది. మళ్ళీ మా భార్య అదే మంత్ ప్రెగ్నెంట్ వచ్చేసింది. 9 monthsలో మళ్ళీ ఏమైంది అంటే స్కాన్ చేపిస్తే పిండం ఎదురుకాళ్ళతో ఉంది అనిపించింది. దేవా 20 years తర్వాత ఇలా ఎందుకు అవుతుంది, నాకే ఎందుకు పరీక్ష అనుకొని అన్నప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చి అయ్యగారితో ప్రేయర్ చేపిస్తే ఒక మాట ఏమన్నాడంటే మాతోని, నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు స్కానింగ్ అంటే నిన్న చేయించామయ్యా అంటే ఈరోజు ఈవినింగ్ చేసుకో, దేవుడు ఆశీర్వదించిండు వెళ్ళు అని చెప్పాడు. సండే ఈవినింగ్ మేము స్కాన్ చేపిస్తే పిండం తిరిగిందండి. దేవుడు ఆశీర్వాదం. మా పాప పుట్టి 3 months దేవుని ఆశీర్వాదం వల్ల, మా పాస్టర్ గారి ప్రార్థన వల్ల మమ్మల్ని దేవుడు ఆశీర్వదించి. ఇది యేసయ్య చేసిన గొప్ప కార్యం. ఆమేన్. మన పెదవుల ప్రార్థన దైవ కుమారుడు ఆలకిస్తున్నాడు. మనం దేని విషయంలో అతిశయించాలంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ప్రభువాని పిలిస్తే పలుకుతున్నాడు. ఆయన ఎంత మంచి దేవుడు. ఈ లోకంలో గొప్ప భాగ్యం ఏంటంటే యేసయ్యను తెలుసుకోవటమే గొప్ప భాగ్యం. ఆమేన్. ఆ మహారాజు గారు ఉన్నాడంటే మన ఇంట్లో అన్నీ ఉంటాయి. మనం ఆ మహారాజుని, రాజులకు రాజుని, యేసురాజుని రోజు మనము మన ఇంట్లో కాపాడుకోవాలి. తగిన మర్యాద ఆయనకి చేయాలి, ఆయనను స్తుతించాలి, పొగడాలి. స్తుతిస్తూ ఆయన నామానికి ఘనత కలిగినట్లుగా మనము ప్రవర్తించాలి. 20 సంవత్సరాలు దేవుడు వారి జీవితంలో మరి ఉన్నటువంటి కష్టాన్ని చూచి కరుణించాడు. ప్రియులరా, మీకు ఎవరికైనా పిల్లలు లేరని వచ్చారా? పిల్లల కొరకు వచ్చారా? అమ్మమ్మ అవ్వాలనుకుంటున్నారా? నానమ్మ అవ్వాలనుకుంటున్నారా? తల్లి అవ్వాలనుకుంటున్నారా? మీ కోరికను దేవుడు 100% సఫలము చేస్తాడు. మీ భార్య భర్తల మధ్య ఎన్ని సమస్యలున్నా యేసు నామంలో అది క్లియర్ అవుతుంది అనమాట. అతను ఏమన్నాడు, పిండం లోపల ప్రాబ్లం ఉందంటే ప్రార్థన చేస్తే అదంతా క్లియర్ అయిపోయింది అంతే. మళ్ళీ అదే నెల గర్భం వచ్చేసింది. గర్భం వచ్చిన తర్వాత మళ్ళీ ఎదురుకాళ్ళలో ఉన్నదని శిశువు చెప్తే మళ్ళీ ప్రార్థనకు వచ్చారు. ప్రార్థన చేస్తే ఎదురుకాళ్ళు మళ్ళీ మామూలు కాళ్ళుగా మారి. ప్రార్థన దేనినైనా తిప్పగలిగిన రిమోట్ అనమాట. ఆమేన్. మీరు నేను కలిగిన గొప్ప వరం ఏంటంటే మనకు ప్రార్థన అనే వరం ఇచ్చాడు యేసు ప్రభు. వారిని అందరూ అడిగారు, ఇది ఎలా జరుగుతుంది, నువ్వు ఎలా బాగు చేస్తున్నావు అంటే ఇది ప్రార్థన వలననే. ఆమేన్. అందుకనే మనం ఏం కలిగి ఉన్నామంటే శక్తి కలిగిన ప్రార్థనను కలిగి ఉన్నాం. అందుకే ఈ పరిచర్య పేరు ప్రార్థనా శక్తి. ఏంటి? ప్రార్థనా శక్తి. పిల్లలే కాదు, అన్ని దీవెనలు దేవుడు మనకి ఇస్తాడు. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు మరి నంద్యాలలో దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. మొన్న నంద్యాల మీటింగ్లో ఈ మధ్య కాలంలో చాలా అద్భుతాలు మీరు టీవీలో చూస్తున్నారని అనుకుంటా ఉన్నాను, యూట్యూబ్లో చూస్తున్నారా? అసలు చాలామంది ఇది ఎలా జరుగుతుందని అడుగుతున్నారు. నేనంటున్నాను, నాకేం తెలుసు, ఇచ్చేవాడు ఆయన, పొందుకునేవారు మీరు. ఆమేన్. మీ పాత్ర ఏంటంటే నా పాత్ర ప్రార్థన చేసే పాత్ర, చేతులుంచి ప్రార్థన చేసే పాత్ర. ఆమేన్. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టని చెప్పాడు కనుక నా తల్లి గర్భం ధరించటం, మగబిడ్డగా నేను జన్మించటం, అప్పటి నుంచి నా తండ్రి అదే దైవభక్తిలో పెంచటం, మరి మైండ్ మెచ్యూరిటీ వచ్చే వరకు ఒక భయముతోటి భక్తి నేర్పాడు ఆయన. వాక్యములు బోధించేవాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నా హృదయాన్ని తాకిందో, నా హృదయము ఆయన ప్రేమ చేత పట్టబడిందో, నా హృదయం మారింది.
ఆయన అభిషేకం నా మీద ఉంది. అందుకనే ఊరు ఊరు తిరిగి రాత్రనక పగలనక అందరి కొరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను. అందుకే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, నంద్యాలలో మరి కవల పిల్లలు ఎలా పుట్టారో చూద్దాం. తన పేరు దీనకుమారి, భర్త పేరు ప్రవీణ్. వీరు ముత్తలూరు, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం కొరకు వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా తన వివాహం ఘనంగా జరిగింది. అలానే తర్వాత మళ్ళీ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ఫలం ఇచ్చి నువ్వు గర్భవతి అవుతావని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. అదేవిధంగా తన గర్భం ధరించింది. గర్భవతిగా ఉండగా మళ్ళీ వచ్చి కుమారుడు కావాలని వారు అడిగారు. అడిగినప్పుడు సరే నీకు కుమారుడే పుడతాడు పో అని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు తనకి కవల పిల్లల్ని, 2 బాబులు కవల పిల్లల్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరలోకం నుంచి 2 బుడంకాయలు వచ్చి పడటువంటి మాటలు అనుకుంటున్నారా? మీరు అలా చూస్తున్నారే, గట్టిగా కేకలేసి చప్పట్లు కొట్టి దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. ఒక్క ప్రార్థనకి 2 బుడంకాయలు వచ్చి పడ్డాయి. ఏదైనా జరగదనేది లేదు, ఏదైనా యేసు నామములో జరుగుతుంది. మొన్న ఒక ఆమె అన్నది, నా భర్తకి హెల్త్ ప్రాబ్లంగా ఉంది పాస్టర్ గారు, ఆయనకి కణాలు లేవని డాక్టర్ చెప్పాడు. మరి ఎలాగ పాస్టర్ గారు మాకు పిల్లలను పుట్టరని అందరూ చెప్పారంటే నేను అన్నాను, కణాలు కలగజేసే కరుణామయుడు మనకుండగా ఎందుకు భయపడుతున్నావు? ప్రార్థన చేసి ప్రార్థన తైలం ఇచ్చి ఆ బిడ్డని ప్రతిష్ఠ చేశాం. మన ఆశ్చర్యం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది, దైవజనుడా నేను గర్భం ధరించాను. మేము డాక్టర్ చూపించుకుంటే నా భర్తకి మళ్ళీ మంచి ఆరోగ్యం వచ్చిందని చెప్పాడు. కణాలు ఉన్నాయి, నేను గర్భం ధరించాను, ఇప్పుడు నాకు ఒక మగబిడ్డ కావాలని ప్రార్థన చేయడం. ఏదైనా ఆయన బిడ్డలు ఆయనను అడిగినప్పుడు ఆయన తప్పక చేస్తాడు. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మనం ఆయన బిడ్డమా కాదా, దేవుని బిడ్డగా ఉన్నామా దెయ్యం బిడ్డగా ఉన్నామా చెక్ చేసుకోవాలి. దేవుని బిడ్డగా ఉంటే నీలో చాలా మార్పు ఉంటుంది. ఆమెన్. దేవుని బిడ్డ నేనని చెప్పనవసరం లేదు. నీ నడవడికను బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి, యోచన చేసే ఆలోచన బట్టి నువ్వు దేవుని బిడ్డ అని క్లియర్గా తెలిసిపోతుంది. మన క్రియల ద్వారా మనము సువార్త పత్రికగా బయట వెళ్ళాలి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఒక మనుషుడు నడిస్తే ఆ మనుషుడు గొప్పవాడు వెనకాల నడిస్తే నడకను బట్టి నడవడికి రాదని చెప్పాడు. దేన్ని బట్టి వస్తుంది? నడకను బట్టి నడవడికి రాదు. నడవడికి రావాలంటే దేవుని ఆత్మ ద్వారానే వస్తుంది. ఆమెన్. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో మరి ప్రభు చేసిన గొప్ప కార్యములు. రాజమండ్రిలో ఒక సహోదరి, అయ్యా 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, చాలా పాడైపోయాం పాస్టర్ గారు, మరి మాకేమీ తెలియదు, మా భార్య భర్తలు ఇద్దరం కూడా పని చేసుకునే వాళ్ళము, చివరికి ఒక కాసు బంగారం కూడా లేకుండా పోయింది, నష్టపోయాం, ఏది చేసినా దీవెన లేదు. టీవీ పెట్టుకుంటే మీరు ప్రార్థనా శక్తి పరిచర్యలో చెప్పిన సాక్ష్యాలు, ప్రజలు వచ్చి చెప్తున్న సాక్ష్యాలు విన్నప్పుడు మనము ప్రార్థనా శక్తికి వెళ్ళిపోదాం. ఆ దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టాడు, ఆయన ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతున్నాయని చెప్పి నా భర్తకి చెప్పానయ్యా. అప్పుడు సరే పోదామన్నాడు. మనం వచ్చేమో, వచ్చిన నాటి నుండి మేము ఆశీర్వదించబడుతున్నాం. ఆశ్చర్యకరంగా దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడని ఆ సాక్ష్యం ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఒకరోజు ఏదైనా మీరు నోటి నుండి ఆశీర్వాదం ప్రకటించండి అంది. ఎంత కావాలన్నాను, మీ ఇష్టం అండి అన్నది. ఆ భార్య భర్తలకు అన్నాను, సరే 10 లక్షలు వస్తాలే పో అన్నాను. అయ్యి బాబోయ్ 10 లక్షలా అండి, మా వ్యాపారం చిన్నది, 10 లక్షలు వస్తాయి పో అంతే. ఆశ్చర్యకరంగా ఆ వ్యాపారం అభివృద్ధి అయ్యింది, 10 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు వస్తే భర్త ఏం చేశాడంటే భార్యకి మంచి 10 లక్షల బంగారపు ఆభరణాన్ని తయారు చేయించి పట్టుకొచ్చాడు. మన రాజమండ్రి తైలాభిషేకానికి వచ్చి, దైవజనుడా 10 లక్షలు వస్తే పో అన్నారు కదా, అదిగో చూడండి మన సంవత్సరం అనమాట, 10 లక్షల హారం చేయించి నా భార్యకి తెచ్చాను అన్నాడు. అలాగా దేవుడు అంచెలంచెలుగా వారి వ్యాపారాన్ని ఆస్వాదించాడు. మళ్ళీ మొన్న అన్నది
ఏమండి చాలా రోజులైంది మీరు పలికి ఇంకో ఆశీర్వాదాన్ని ప్రకటించండి మీ నోటితో ఉంది. నేనన్నాను మళ్ళీ వస్తాయిలే పో అన్నాను. మళ్ళీ అంటే మళ్ళీ వచ్చేసి వారికి ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు రావటం మానేసినాయి, అవన్నీ వచ్చేసినాయి. మళ్ళీ ఇంకో హారం కొన్నాడు అలా ఆయన, భర్త కొన్నాడు. నాకు కూడా ఒక కడియం కొన్నాడు, బంగారుపు కడియం. ఆ భార్య అందట ఇన్ని ఆశీర్వాదాలు ప్రకటిస్తున్న దైవజనుడు ఇంత సేవ చేస్తున్నాడు, ఆయనకి ఏదైనా గిఫ్ట్ కొందామంటే ఇద్దరు కలిసి 2,50,000 రూపాయలు పెట్టి ఒక కడియం కొనుక్కొచ్చారు. నాకు పెట్టుకుని చూపిందాం అనుకున్నాను కానీ సరిపోవట్లేదు నా కడియం. ఆమె పట్టుకొచ్చి మీకు కడియం తెచ్చాం పాస్టర్ గారు, నాకు హారం కొనుక్కున్నాను అన్నది. మరి ఆమె సాక్ష్యం విందామా మనము? దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎందుకు చెప్తున్నంటే, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడని దేవుడు మన కార్యములు పట్ల ఆయన మహిమను కనుపరుస్తూ ఉన్నాడు. సాక్ష్యం విందాం. నా సాక్ష్యం ఏంటంటే, మేము 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరు దగ్గర వాళ్ళు కూడా ఒక్క 10,000 ఇచ్చేవారు కాదండి. మాది గోపాలపురం అండి. నా భర్త పేరు వేణుగోపాలకృష్ణ, నా పేరు విజయ అండి. అయితే భార్యాభర్తలం కూలీలు వేసుకొని అలాగే పని చేసుకొని వ్యవసాయంలో కష్టపడినా మాకేమీ ఫలితం ఉండేది కాదండి. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉండిపోయేవాళ్ళం. అయినా సరే దేవుడు నాకు ఇక్కడికి వచ్చాక ఇది 5వ సంవత్సరం అండి. దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు జరిగించాడండి. అయితే అయ్యా నన్ను చూసిన వారందరూ నవ్వుతున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా నేను చెప్పేదాన్ని. అయితే నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో నీకు అదే ఇస్తాడు దేవుడు పో అని గొప్ప కార్యాలు జరిగించాడు. నేను ఇప్పటికే 50 కాసులు బంగారం కొనుక్కున్నాను. నిరుడు 10 లక్షలు పట్టి వస్తా పో అన్నారు. అలాగే 10 లక్షలు పట్టుకొచ్చి వస్తువు కొన్నాను. మళ్ళీ అడిగానండి, మళ్ళీ అడిగితే మళ్ళీ పట్టుకొస్తా పో అన్నారండి. ఏంటి ఇలాగ అన్నారు అని అనుకునేదాన్ని. దేవుడి చిత్తమే జరిగించేవారండి. అయ్యా తండ్రి మాట ప్రతి నెలలో నాకు ఏదోటి చెప్పి పంపిస్తున్నాడండి. ఆ ప్రార్థన వలన నాకు ఈ సంవత్సరము ఈ వస్తువు కొనుక్కున్నానండి. 6 కాసులకి 6 లక్షలు అయిందండి. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం అక్కడ అలాగ జరిగింది, ఇక్కడ ఏళ్ళకి జరిగినాయి అంటున్నాం కదా. రేపు నెల నుంచి నెల్లూరులో మాకు ఇలా జరిగినాయి అని మీరు చెప్పొద్దనై ఉన్నారు. మీ నోట శుభప్రద సాక్ష్యము దేవుడు అనుగ్రహించును గాక. మీరు ఆసక్తిగా దేవుని ఎడల నిలబడండి. ఆత్మలో వాక్య భాగంలోకి వెళ్దాం. జీవంగల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న గొప్ప మాటను నేను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 17, 18. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? పైకి చూపించండి. గుడ్. మీరు బహుగా ఫలిస్తారు. జీవగ్రంథం చేతిలో ఉంటేనే దీవెన వచ్చేస్తుంది. దాన్ని చదివితే మరింతగా పొంగి పొర్లుతుంది. మీకు పొంగి పొర్లి ఆశీర్వాదం కావాలంటే బైబిల్ చదవండి. వాక్యమే జీవమై ఉన్నది. ఆమెన్. ఓకే. జడ్జెస్ చాప్టర్ 15 వర్స్ 17, 18, 19. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటుకి రామత్లేహి అను పేరు పెట్టాను. 18వ వచనం అందరూ చదవండి. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు హెన్వక్కురే అనబడెను. అది లేహిలో ఉన్నది. అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. ఆమేన్. ప్రియులరా, సంసోను చరిత్ర మనకి కనబడుతూ ఉంది. సంసోన్ని గమ్ముని మనం ఎలా తీసుకుంటామంటే, సంసోను తప్పు చేశాడు,
సంసోను తప్పిపోయాడు, మరణం పొందాడని అనుకుంటాం. దానికి ముందు జరిగిన చరిత్ర ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలందరూ ప్రార్థించేవారు. ఫిలిస్తీయులు బలముగా ఉండి, బలమైన వారిగా ఉండి ఇశ్రాయేలీల్ని భయపెడతా ఉండేవారు. ఇశ్రాయేలీల్ని దాసులుగా చేస్తూ ఉండేవారు. వారందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలు మొర ఆలకించి ఇశ్రాయేలీలకి పక్షముగా ఒక బలమైన వాడు ఉండాలని చెప్పి 6 మూరల జానుడు గొల్యాతు సూర్యుడి కంటే బలవంతుడుగా, ఫిలిస్తీయుల కంటే ఎక్కడా లేని మనుషుడిని, 1000 సింహాల బలం ఉన్నటువంటి మనుషుడు సంసోన్ని దేవుడు ఇశ్రాయేలీలో కలగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన పేరు సంసోన్. సంసోను ఫిలిస్తీయులందరూ కూడా ఇశ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఒక్క గాడిద దవడ ఎముక పట్టుకుని వారందరి మీదకి పోరాటానికి వెళ్ళి వారందరినీ పారద్రోలి కొట్టుపాడేశాడు, చంపిపాడేశాడు. వాళ్ళందరూ ఈ ఒక్క మనుషుని చూచి పారిపోయారు. చాలామంది భయానికి చనిపోయారు. అప్పుడు అనుకున్నారు ఫిలిస్తీయులు, అమ్మో ఇశ్రాయేలీలో ఒకడు బలమైన వాడు ఒకడున్నాడు, మనం ఇశ్రాయేలీలను ఏమీ చేయలేకపోతున్నాం అనుకునేవారు. ఒక సమయంలో గాడిద దవడ ఎముకతోటి ఫిలిస్తీయుల్ని జయించి తిరిగి ఆ అరణ్య ప్రాంతంలో వస్తూ ఉంటే అక్కడ ఒక రాతి నేలతో కూడినటువంటి బండ ఉంది. ఆ ప్రదేశం అంతా కూడా లేహి అనే ప్రాంతము. ఆ ప్లేస్ పేరు ఏంటి అందరు చెప్పండి? లేహి. లేహి అనే ప్రాంతం ఏంటంటే చాలా కొండలు ఉన్నటువంటి ప్రాంతం అనమాట. అది అక్కడ ఒక కొండలు ఎక్కువగా ఉన్నాయి కనుక సంసోను వారందరితో పోరాడి అలసిపోయి నీళ్లు తాగుదామని చూస్తాడు. దాహం వేస్తూ ఉంటుంది, ఎటు చూసినా నీళ్ళు లేవు. ఒక సమయంలో అనుకున్నాడు, ఈ కొండలు పైకి ఇంకా పైకి వెళ్తే ఈ కొండల మీద కురిసిన వర్షము, మంచు, వీటన్నిటిని బట్టి అక్కడ ఒక లోయ ఉంటుందని చెప్పి ఆ ప్రాంతంలో లోయ దగ్గరికి వచ్చి నీళ్లున్నాయా అని చూస్తాడు సంసోన్. అలసిపోయినటువంటి సంసోను నీళ్లున్నాయా అని చూచినప్పుడు ఆ గోయ అది ఎండిపోయింది, ఒక్క నీటి చుక్క కూడా లేదు. అప్పుడు అనుకుంటాడనమాట సంసోన్, దేవా నీవు నాకు ఇంతవరకు సహాయం చేసావు, అందుకనే నీ సేవకుడైన నన్ను నువ్వు కాపాడుకొచ్చావు, సహకరించావు కనుక ఈరోజు నేను అందరినీ నీ నామానికి ఘనత కలిగినట్లుగా అక్కడ జయము పొందాను, తరిమి కొట్టాను. కానీ ఇప్పుడు నాకు దాహం వేస్తూ ఉంది, నీళ్లు లేవు, నోరు ఆరిపోతా ఉంది, ప్రాణం పోతుందేమో, నేను చచ్చిపోతానేమో. నేను చనిపోతే ఏమంటున్నాడు, నేను చనిపోతే నా శవాన్ని ఫిలిస్తీయులు తీసుకుని వెళ్ళిపోయి, అంత పెద్ద బలవంతుడు కదా, అంత వాగ్దానం ద్వారా పుట్టినవాడు కదా, ఆ సంసోన్ని మేము చంపి పాడేసామని వారు అని నీ నామానికి మరి అవమానము తెస్తారు బాబు అని ప్రార్థన చేశాడు. ప్రియులరా, ఆలకించండి, ఆలోచన చేయండి. అంతవరకు దేవుడు సహాయం చేశాడని చెప్పి అక్కడ అంటున్నాడు సంసోను 18వ వచనంలో, అప్పుడు అతడు మిక్కిలి, గట్టిగా చదవాలి, అందరు చదవాలి. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేను ఇంతవరకు నీవు నాకు ఇచ్చేవు గనుకనే వరము, ఫలము, బలము, శక్తి నీవు నాతో ఉన్నావు గనుకనే ఇంత గొప్ప కార్యము జరిగింది. ఈరోజు ఒక్క దాహముతో నేను చచ్చిపోతే ఇలాగున్నాను. నేను ఇప్పుడు దప్పి చేత చచ్చి, ఎస్ అందరూ అండర్లైన్ చేసుకోండి, ఇప్పుడు నేను దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారైనా, చూడు, సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఇప్పుడు నీళ్ళు లేక చచ్చిపోతే ఆ రక్షణ లేని ఆ అన్యుల చేతిలో పడవలెనా? నాకు నీళ్లు కావాలి. గొయ్యి చూస్తే గోతులో నీళ్ళు లేవు, ఎండిపోయిన గొయ్యిని చూస్తున్నాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు
ప్రార్థనకి జవాబుగా తను చూస్తూ ఉండగానే ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి ఆ ఎండిపోయిన గోతిలో యెహోవా దేవుడు ఒక చీలిక కలగజేశాడు. ఆమేన్. yes చదవండి. దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాడు. ఒక గోతిని సంసోను కొరకు దేవుడు చీల్చాడు. దాని నుండి నీళ్లు అద్భుతముగా బయటికి బోర్వెల్ తన్నినట్టుగా బయటికి తన్నేసింది. అప్పుడు ఆ నీళ్లు తాగి అప్పుడు అతడు అప్పుడు ఆ నీళ్లు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఆమేన్. ఏంటి పాస్టర్ గారు దీని అర్థం ఏంటని అనుకుంటున్నారా? నా ప్రియ సహోదరులరా, ప్రార్థనలో దేవుడు బయలుపరిచిన గొప్ప మాట ఏంటంటే, నీవు నీ ప్రయాణము, నీ జీవిత ప్రయాణములో ఎన్నో ఆలోచనలు, ఎన్నో వ్యాపారాలు, ఎన్నెన్నో ఉద్యోగాలు, ఎన్నెన్నో రకాల ఆలోచనలు చేసి దేవుడు అప్పుడు సహాయం చేశాడు. బిడ్డ ఎదిగినప్పుడు అప్పుడు సహాయం చేశాడు. దేవుడు స్కూల్లో సహాయం చేశాడు. ఫీజులు కట్టడానికి సహాయం చేశాడు. దేవుడు ఇల్లు కట్టడానికి సహాయం చేశాడు. ఈరోజు నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, ఏ దారి లేదని ఏడుస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే నీ ప్రార్థన ఆలకించాడు. శుభవార్త ఏంటంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నీవెక్కడి నుండి సహాయం వస్తుందని ఎదురు చూచి నిరుత్సాహపడిపోయావో, రాలేదని ఏడుస్తున్నావో, ఆ గోతిలో ఆశీర్వాదపు చీలిక దేవుడు నీ కోసము కలగజేయుచున్నాడు. అందరూ కూడా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఎండిపోయిన గోతిని దేవుడు ఒక చీలికగా కలగజేస్తా ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఎండిపోయిన గోతిని కూడా నీ కొరకు జీవపోటగా చేయగలడు. ఎందుకంటే నిన్ను బ్రతికించాలి. నీ ప్రాణము తెప్పరిల్లే ఆశీర్వాదము చూస్తావు ఈరోజు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రాణం ఎప్పుడు తెప్పరెళ్తుంది? ప్రాణము తెప్పరెళ్ళటువంటి ఏంటి? గట్టిగా చెప్పాలి. ప్రాణము తెప్పరెళ్ళటంటే చెప్పాలి. నీకు చాలా అప్పు ఉందనుకో, అప్పులు ఇచ్చిన వారు నిన్ను బాగా బాధ పెడతారు అనుకో, అనుకోకుండా మీ పితరుల భూమి ఏదో ఎప్పుడో పోయింది, నీ సంతకం కావాలని వచ్చారనుకో వారు, నువ్వు సంతకం పెడితే నీకు ఒక 20 లక్షలు ఇస్తావమ్మా, ఎప్పుడో మీ తాతల నాడు భూమది, నీ పేరు కూడా అక్కడ నీ సంతకం అడుగుతున్నారు, సంతకం పెట్టమ్మా అన్నారు అనుకో. ఆ మాట విన్నప్పుడే నీ ప్రాణం ఏమవుతుంది? నీ అప్పు ఎంత చెప్పండి. ఎగ్జాంపుల్గా ఒక 10 లక్షల అప్పు ఉంది, దానికి వడ్డీ కట్టలేకపోతున్నావు. ఎలా చేయాలనుకుంటున్నావు? ఎందరినో అడుగుతున్నావు, కష్టపడిన కష్టమంతా కూడా వడ్డీ 2-3 కడుతున్నావు, ఇంకో 4 కట్టలేకపోతున్నావు. ప్రాణం విసిగిపోయింది, చనిపోవాలని అనిపిస్తుంది. ఈ బ్రతకూడదని నీవు నిరుత్సాహంతో ఉన్నప్పుడు నీ సంతకం కావాలమ్మా, నీకు 20 లక్షలు ఇస్తామని చెప్పారనుకోండి. ఇదిగో 20 లక్షలని ఇచ్చి, అమ్మ ఇక్కడ ఒక సంతకం పెట్టమ్మా అన్నారనుకో, అప్పుడు మీ మనస్సు ఎలాగుంటుంది? మీ హృదయం ఎలాగుంటుంది? ప్రాణము తెప్పరిల్లటం అంటే ఆ 20 లక్షల మాట విన్న వెంటనే నీ ప్రాణములో గొప్ప ఉజ్జీవం బయటకు వస్తుంది. నువ్వు తెలియకుండా ఇంత లావు అయిపోతావు. నీ ముఖంలో బొగ్గులు ఎలా పెరిగిపోతాయి, లోపలికి వెళ్ళిపోయిన కళ్ళు బయటకు వస్తే పొడుగ్గా అయిపోయి నీ పీకి సరిగ్గా సెట్ అవుతుంది. బెంగ అప్పులందరికీ ఫోన్ చేసి, అమ్మ మీరు రండి, అయ్యా మీరు రండి, మీరు ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఇదిగో మీ ధనం అని చెప్పి 10 లక్షలు ఇచ్చి, కనవా 10 లక్షలు ఎక్కడ దాయాలో అర్థం కాక 2 ఇడ్లీ తింటావు, మళ్ళీ ఇంకా నీకు తినబుద్ధి కాదు. ఏంటంటే సంతోషం ఎక్కువైపోయినప్పుడు కూడా తిండి కూడా తినబుద్ధి కాదు. ప్రాణము తెప్పరిల్లుట. ఆమేన్. ఇది ఎక్కడ దాయాలి, అది ఎక్కడ దాయాలి? నా దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడు. అంతవరకు నీకున్న తలపోటు కూడా తగ్గిపోతుంది, బీపీ కూడా తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది, అన్ని రోగాలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఒక శుభవార్త నీ చెవిలో పడినప్పుడు, నీ కంటితో ఒక అద్భుతం చూచినప్పుడు నీ ప్రాణము తెప్పరెల్లుతుంది.
హల్లెలూయా. మరి సంసోనికి అక్కడ నీళ్లు లేని సమయంలో ఇంకా ప్రాణం పోతుంది, ఇంకా నేను బ్రతకను అన్నప్పుడు దేవుడు ఎండిపోయిన గోతిని ఒక చీలిక కలగజేసాడు. గోతిలో వెంటనే బోరు వచ్చినట్లుగా నీరు ధారాళముగా గోతిలో నుండి బయటకు వస్తూ ఉంది. ఎక్కడో భూమి లోపడున్న నీరుని గోతిలోనికి తెచ్చి తన బిడ్డకి తృప్తి తీరగా దాహము తీర్చిన దేవుడు యెహోవా దేవుడు. ఆ దేవుడే యేసు దేవుడిగా భూలోకానికి వచ్చి ఈరోజు నీ జీవితంలో జరగబోయే కార్యాన్ని ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ నుండి ఏది వస్తుందని నిరీక్షణతో ఉన్నావో తప్పక దేవుడు కార్యం అక్కడ జరిగించనై ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ ఆమేన్ అని చెబుతూ ఎలుగెత్తి ప్రభుని స్తుతించండి. ఎక్కడ ఏది జరగాలని అనుకుంటున్నావో దేవుడు అక్కడ అద్భుతం జరిగిస్తాడు. ఏది రావాలనుకుంటున్నావో వచ్చి తీరుతుంది. ఫలిస్తావు, నిలబడతావు, ఆరోగ్యం ఇస్తాడు, సాక్షిగా నిలబెడతాడు. ఎండిన గోతులో ఒక చీలిక కలగజేసి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసాడు సంసోను. దేవుడు ప్రార్థన ఆలకించి గోతులో చీలికని కలగజేస్తే అది పైకి ఒక దార కింద కొట్టేస్తా ఉంది, బ్లోఅవుట్ లాగా. అప్పుడు గొట్టు మీద నుండి గోతులోకి దిగి నీళ్లు తాగి తృప్తి తీరగా స్నానము చేసి కొంత సమయం అందులో నెమ్మదిగా ఉండి ప్రాణము తెప్పరిల్లిన తర్వాత దేవుడు అతన్ని బ్రతికించాడు. ఆమేన్. గొప్ప కార్యం ఏంటంటే దాహము తీర్చాడు, ప్రాణమును తెప్పరిల్ల చేయటం అంటే హృదయం అంతా కూడా సంతోషముగా దేవుడు నింపాడు. తర్వాత ఆయన బ్రతికేడు. తర్వాత అక్కడ ఏమన్నాడు? 20 ఏండ్లు. చూడండి, ఫిలిస్తీన్ల కాలం అది. ఏ కాలం అది అంటే వారు ఏలుబడి చేసే దినాలయ్యి. ఫిలిస్తీన్ల కాలములో ఇశ్రాయేలీలకి ఆయన 20 సంవత్సరములు న్యాయాధిపతిగా ఏలుబడి చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, దేవుడు తన దాసుని మీ దగ్గరికి పంపించింది ఎందుకంటే ఏది ఎండిపోయిందని అనుకుంటున్నావో, చదువుకున్నాను ఉద్యోగం లేదు, వ్యవసాయం ఉంది చేతికి రావట్లేదు, జ్ఞానం ఉంది నా జ్ఞానం అక్కడికి రావట్లేదు, నా భర్తకి కృషి లేదు, అది లేదు, మా కుటుంబం ఇలాగ అయిపోతుంది, ఇలాంటి శ్రమలు పడుతున్నాను, అప్పులైపోయినాను అనుకుంటున్నావు కదా, అక్కడే దేవుడు ఆశీర్వాదపు చీలికను కలగజేస్తా ఉన్నాడు. విస్తారమైన ఊట. ఆమేన్. పిలిచిన వాని ఊట. అక్కడ కింద రాశాడు, ఏమని రాశాడు చూడండి, అది పిలిచిన వాని ఊట. పిలిచిన వాని ఊట. ఆమేన్. మీ అందరికీ ఆశీర్వాదం ప్రకటించి వెళ్తున్నాను. ఈ ఊట మీ జీవితంలో మూటగా మారిపోతుంది అంతే. నమ్మిన వారితో 2 చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. మీకు యేసయ్య మూట కలగజేస్తాడు. చాకలో పట్టుకెళ్ళే మూట కాదు, బియ్యం మూట కాదు, అది జీవపు మూట. ఆమేన్. యేసయ్య మాటే మీకు మూటగా మారుతుంది. గోతిలో చీలిక. చూడండి, నిర్గమాకాండంలో మనం చూస్తే అందరం ఎప్పుడు గమనిస్తాం మనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5-6 వచనాల్లో అక్కడేమో బండను చీల్చాడు ఆయన. చూడండి, ఎగ్జోడస్ చాప్టర్ 17 వర్స్ 5-6 మనం చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలు. అందుకే యెహోవా నువ్వు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, ప్రజలకు ముందుగా పో. నీవు నదిని కొట్టిన, చూడండి, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని, నీ కర్రను చేత పట్టుకుని పో. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, ఎదురుగా ఉంటాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా
మోసే ఇశ్రాయేలు పెద్దల కనులెదుట అట్లు చేశాను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయులు సైన్యము నడుస్తున్నప్పుడు వారికి నీళ్లు కావాలంటే కనపడే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఇక్కడ సంసోనికి నీళ్లు కావాలంటే గోతులోంచి నీళ్ళు ఇచ్చాడు. అంటే నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు గోతునైనా వాడుకుంటాడు నీ కోసము, బండనైనా వాడుకుంటాడు. ఎక్కడి నుంచైనా అద్భుతము చేయగల సమర్థుడు. నీకు ఎవరు కఠినంగా అయిపోయారో, నీకు సహాయం అడిగినా ఒక రాతి గుండెతో ఉండి సమాధానం చెప్పారో అక్కడ నుండి ఓట వస్తుంది. ఎవరు నిన్ను దూరం చేశారో అక్కడ ఒక జీవపు ఓట నువ్వు చూస్తావు. ఎక్కడ కన్నులు కిందకు పెట్టి చూసుకుంటున్నావో ఏమీ లేదు. నా బ్రతికిలాగా అయిపోయింది, మా అమ్మగారు ఇచ్చింది పోయింది, నా తండ్రి ఇచ్చింది పోయింది, నా భర్త సంపాదించింది పోయింది, నా బిడ్డది ఇలా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, ఇలాగ అయిపోయింది, అలాగైపోయింది అని అనుకుంటున్నావు కదా. పిలిచిన వాని ఓట, గోతిలో చీలిక, బండలో దార దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. ఆయన నిన్ను సమృద్ధిగా నిలబెట్టబోతా ఉన్నాడు. మీరు నమ్మండి. అద్భుతమైన కార్యం ఏంటంటే మీరు ఏలుబడి చేసే ఆశీర్వాదాలకు వస్తారు. సంసోను చనిపోతాను అనుకున్నాడు, నీళ్లు లేవు, చచ్చేదను అనుకున్నాడు, ఇంక మళ్ళీ తిరిగి లేవను, నేను చనిపోతే అన్యులకి లోకు అయిపోతానేమో. దేవుడు అన్నారు. వారు అప్పులతోనే చనిపోయారు, ఇల్లు లేకుండా పోయారు, వారికి పాడి లేదు, వారు నాశనం అయిపోయారు అని అంటే అవమానం వస్తుందేమో అని అనుకుంటున్నావు కదా. ఏ మనుషులు నీ మీద విషపు చూపు చూస్తున్నారో అక్కడే పిలిచిన వాని ఓటతోటి నీవు బలమైన దీపస్తంభముగా ఉండబోతా ఉన్నావు. నీ బిడ్డని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని తలగా చేయబోతా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అందరూ పాడదాం. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. యోసేపు ద్వేషింపబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, పడదాం. యోసేపు ద్వేషింపబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు సింహాసనమే ఎక్కినప్పుడు, తోడుగా అందరూ పడదాం. తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, అయ్యా, యోసేపుకి తోడుగా ఉన్నట్టుగా నీకున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని. ఏడవకు, చనిపోవాలనుకోకు, అమ్మగారింటికి వెళ్ళిపోవాలని పెట్టి సర్దిని పెట్టి తీసిపాడే. చెప్పు నీ భర్తకి, నేను ఎక్కడికి వెళ్ళను,
వెళ్ళిపోతానన్నా కదంటే వెళ్ళవంటే నువ్వు చెప్పు, నా కొరకు దేవుడు గోతిని చేల్చబోతున్నాడు. నా కొరకు దేవుడు నా దరిద్రంలోనే ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు. నా శ్రమలలోనే దేవుడు జీవధార ఇవ్వబోతా ఉన్నాడు. నా అప్పులు, నా కష్టాలు, నా రోగములోనే ఒక చీలిక వస్తుంది. నేను బ్రతికి నా ప్రాణము తెప్పరిల్లుతుంది. నేను 20 సంవత్సరాలు పాలన చేస్తానని చెప్పగలిగిన స్థితి దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దీనినే పిలిచిన వాని ఊట. నువ్వు పోరాడావు, ఎన్నో బాధ్యతలు గుండా ప్రయాణం చేసావు. ఎప్పుడు నా జీవితంలో సుఖం లేదు. పుట్టి పెరిగాక ఊహ తెలిసినప్పటి నుంచి అప్పులు, రోగాలు, దెబ్బలాట్లు, గొడవలే నా బ్రతుకులో శాంతి లేదని ఏడ్చావు కదా. దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదము, పిలిచిన వాని ఓట. నీ కన్నులతో చూస్తుండగా నీ పిల్ల ఫలించటం చూస్తావు, నీ కుమారుడు ఫలించటం చూస్తావు, నీ భర్త చేతి కష్టార్జితం ఫలించటం నువ్వు చూస్తావు, విస్తారమైన పని దొరకటం నువ్వు చూస్తావు, ఇంటి నిండా దీవెనలు కుమ్మరించబడి ఉండటం చూస్తావు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నారు అక్కడ అందరూ కూడా లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా కోసము గోతిని చీల్చే దేవుడు నీవు. ఆనాడు సంసోను ప్రార్థన ఆలకించావు. నువ్వు సిగ్గుపరచు బాబు, నిన్ను నమ్మినచో నీవు సిగ్గుపరిచేవాడు కాదు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నీవు ఉన్నావయ్యా, నీవు ఉన్నావు బాబు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా పాపాలు క్షమించు. వ్యాపారం ఎండిపోయిందని ఏడుస్తున్నావా? ఉద్యోగంలో సరైన నెమ్మది లేదని ఏడుస్తున్నావా? చేతి నిండా పని లేదని ఏడుస్తున్నావా? నీ చేతులను యేసయ్య పరిశుద్ధపరచబోతున్నాడు. 2 చేతులు పైకి ఎత్తి, నా పాపాలు క్షమించు, నా దోషాన్ని క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. ప్రార్థన చేయండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఆశీర్వదించవా, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా దీవించు. గోతిలోనే ఉన్నానయ్యా, ఏ ఆధారం లేదు బాబు అని ఏడుస్తున్నావా? తల పట్టుకుని ఏడుస్తున్నాను, దారి లేదు, మార్గము లేదు బయటపడటానికి. పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని ఏడుస్తున్నావా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? బ్రతకటానికి ఏదో షోగల బ్రతుకుతున్నాను కానీ నాకంటూ ఏ ఆధారం లేదు బాబు, నా బిడ్డను దీవించు, నన్ను ఆశీర్వదించని అడుగుతున్నావా? దేవుడు నీ మొర ఆలకించాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. లేహి అనే ప్రాంతంలో నీళ్లు దొరకవు, అసలు బోరు వేసిన నీరు దొరకదు అక్కడ. కానీ దేవుని మహిమ ద్వారా చీలిక కలగజేసి, గోతిలోనే నీళ్లు ఉబ్బుకే చీలికను దేవుడు కలగజేశాడు. నీ కొరకు ఎండిపోయిన చోట చీలికను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఏ కఠినస్తుల మధ్య నువ్వు సహాయం కోరుకున్నావో అక్కడే దేవుడు చీలిక కలగజేయబోతున్నాడు. వారి మనసు మార్చబోతున్నాడు, నీకు దారి చూపించబోతా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి. నన్ను ఆశీర్వదించు బాబు, నా పాపాలు క్షమించు. సంసోన్ని దేవుడు ప్రాణమును తెప్పరిలో చేశాడు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా వర్ధిల్లాడు. ఆ రోజుల్లో న్యాయాధిపతి అంటే ఆ సమాజానికి, ఆ ప్రాంతానికి రాజుతో సమానము. దేవుడు మరలా నీకు రాజ బ్రతికి ఇవ్వబోతున్నాడు. మరలా దేవుడు నీవు ధైర్యముగా బ్రతికే దినాలు ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ఏలుబడి చేస్తావు, కమెంట్ చేస్తావు, అంతగా ఫైనాన్షియల్గా అభివృద్ధి అవుతావు, అంతగా ఆరోగ్యవంతురాలుగా ఉంటావు, ఆరోగ్యవంతుడిగా ఉంటావు. యేసు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ కొరకు పిలిచిన వాని ఊట కలగజేసి సర్వ సమృద్ధిని కలగజేస్తా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, నమస్కరించండి. ప్రభువా, నా గుండె నిండా నువ్వు కావాలి, నువ్వు ఉంటే చాలయ్యా. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. పిలిచిన వాని ఓట నీ దగ్గరికి రాబోతావు. ఏం కావాలో అడగండి. ఏం కావాలని అనుకుంటున్నావో ఒక సమయం ఇవ్వబడుతుంది, అడగండి.
వాగ్దానము చేసినవాడా, నమ్మదగిన దేవా, నమ్ముకొనదగిన సహాయకుడా, కష్టములో, బాధలో, సమస్యలో, దుఃఖములో దొరికిన చక్కని దేవుడా, నీకు వందనము, స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇదిగో నీ సన్నిధిలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దర్శించండి. నీ వాక్కు చేత సంధించిన దేవా, నీ వాక్కు చేత తృప్తిపరచబడిన దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనాలు, వందనాలు. దూరమనక, భారమనక, ప్రయాసనక ఇదిగో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. ఆనాడు సంసోను జీవితంలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ నైనా గొప్ప కార్యము చేసిన దేవా, గోతిని చీల్చి నైనా ప్రభు నీటిని ప్రసాదించి దాహమును తీర్చి ఎంతగానో బిడ్డను బ్రతికించినట్టుగా నీ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నాం. ఇంకెందరైతే ఈ ప్రాంతంలో ఏకీభవించి ఉన్నారో, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయో, వారికి అనుకూలంగా మార్చండి. వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు తండ్రి, నీకు వందనం, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఓ తండ్రి నీకు వందనాలు. నా టైం అయిపోయింది, నా సమయం అయిపోయింది, నా వల్లేమీ కాదు అనుకున్న స్థితిలో నేనున్నానని నాయనా రుజువుపరిచే దేవుడా నీకు స్తోత్రము. బిడ్డల జీవితాల్లో నీ కార్యము జరిగించండి. నీ దీవెనకు, నీ కృపకు పాత్రులుగా చేయండి. ఓ తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏ ఒక్కరిని వట్టిని పంపించొద్దు నాయన. ఈ దాసుడి సమయంలో చేతులుంచి హస్తనిక్షేపణ ప్రార్థన చేస్తుండగా దైవికమైన స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, ఆరోగ్యం వారికి ప్రసాదించండి. అన్నిటికంటే ముఖ్యముగా, ప్రాముఖ్యముగా రక్షణ వెలుగు ఆ కుటుంబాలకు దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.